శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్ సాయిశ్రీ దంతూరి పండరీనాథ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సాయిరామ్. గురుగారు, ఇప్పుడు మనకి గుడి ఉన్న పరిసర ప్రాంతాల్లో కొంతమంది ఇల్లు కట్టుకోవచ్చు అంటారు, కొంతమంది ఇల్లు కట్టుకోవద్దని అంటూ ఉంటారు. అసలు ఏది మంచిదండి? ఇట్లా కట్టుకోవచ్చా లేదా? ఇదొక సందేహం లాగా ఉంటుంది అందరికీ. ఆగమ వాస్తు నియమాల ప్రకారము మందిరాన్ని నిర్మిస్తారు. గుడి కట్టుకోవటానికి అవసరమైన వాస్తుని ఆగమ వాస్తు అంటారు. అయితే ఆగమ వాస్తు నియమాల ప్రకారం ఏమిటంటే, గుడి అది ఎటువంటి గుడి? శివాలయమా, వైష్ణవాలయమా, లేకపోతే అమ్మవారి ఆలయమా, విఘ్నేశ్వరుడి గుడి, లేకపోతే ఆదిత్యం అంటాం, అది సూర్యుడికి సంబంధించినటువంటి, ఇందులో ఎటువంటి గుడి అది? దాన్ని బట్టి అక్కడ గృహ నిర్మాణాలు చేసుకోవాలా వద్దా అన్న మీమాంస తీరుతుంది. ఇప్పుడు వైష్ణవాలయాలు అంటారు. విష్ణుకి సంబంధించిన ఆలయాలన్నీ వైష్ణవాలయాలు. అందులో వెంకటేశ్వర స్వామి, నృసింహస్వామి, అట్లాగే విష్ణుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆలయమైనా సరే, రామాలయము, ఇవన్నీ కూడా వైష్ణవాలయాలు. ఇటువంటి వైష్ణవాలయాలు ఉన్నప్పుడు దానికి ఒక నియమం ఉంది. అలాగే శివాలయాలు శైవానికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి అన్నీ కూడా శివాలయాలు. అమ్మవారి ఆలయాలు ఎన్నో రూపాలు ఉంటాయి అమ్మవారికి, కానీ అమ్మవారి ఆలయాలన్నింటినీ కూడా శాక్తేయములు అంటారు. శక్తికి సంబంధించిన ఆలయాలు. శక్తి లేనిది ఎక్కడా లేదు ప్రపంచంలో, యూనివర్స్లో అంతటా శక్తి ఉంది. దాన్ని మనం ఒక రూపంలో ఆరాధిస్తాము, అమ్మవారి రూపంలో ఆరాధిస్తాము. అది శక్తి ఆలయాలు అంటారు. అయితే ఈ వైష్ణవాలయాలు ఏవైతే ఉన్నాయో, ఈ వైష్ణవాలయాలకి వెనక వైపు ఇళ్ళు ఉండకూడదు, నీడ పడద్దు అని అంటారు ఎక్కువ. ఏ ఆలయం అయినా సరే ఆ ఆలయం గోపురం నీడలు కానీ, ధ్వజస్తంభం నీడలు కానీ ఇళ్ల మీద పడకూడదు. అది ప్రథమ నియమం, సాధారణమైన వాస్తు నిలయం. ఆగమంలో ఈ గుడికి చుట్టుపక్కల ఎక్కడ ఇల్లు ఉండాలి, ఎక్కడ ఇల్లు ఉండకూడదు అన్న దానికి నియమాలు. ఒకవేళ అది వైష్ణవాలయం అయితే వైష్ణవాలయానికి వెనక వైపు కనీసము ఒక 30-50 మీటర్ల దూరం వరకు ఇల్లు ఉండటానికి వీల్లేదు. ఆ తర్వాత ఉండొచ్చు. అంటే మళ్ళీ ఇదేమవుతుందంటే, ఆ గోపురం యొక్క నీడలు, ధ్వజస్తంభం యొక్క నీడలు కవర్ చేసేటంత ఏరియా వరకు ఉండవు. ఈ ధ్వజస్తంభం నీడలు, గోపురం నీడలు ఎప్పుడు ఏ సమయంలో అన్నదానికి కూడా ఒక నియమం ఉంది. సూర్యోదయమైన సమయంలో ఈ గోపురం నీడలు కానీ, ధ్వజస్తంభం నీడలు కానీ చాలా పొడుగ్గా పడతాయి, చాలా దూరం విస్తరించి పడతాయి. అంత దూరం ఇల్లు కట్టుకోకూడదంటే కుదరదు. మీరు చూడండి, పొద్దుటి పూట నీడలు ఎంత పొడుగ్గా ఉంటాయో సూర్యోదయం సమయంలో. అలా కాకుండా మళ్ళీ సాయంత్రం పూట కూడా ఈ నీడ పడకూడదు. అంటే పొద్దున ఉదయించే సూర్యుడికి ఎదురుగా ఉండేటటువంటి గోపురం కానీ, ధ్వజస్తంభం నీడలు కానీ పశ్చిమానికి పరుచుకుంటాయి. అంటే వైష్ణవాలయానికి పడమర వైపు ఈ ధ్వజస్తంభం నీడలు చాలా దూరం వరకు వెళ్ళిపోతాయి. సో అంత దూరం వరకు ఇల్లు కట్టుకోవద్దంటే కుదరదు. దానికి ఒక నియమం పెట్టారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు నీడలని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు నీడలు గృహాల మీద పడకూడదు. అంత దూరంలో గృహాలు ఉండాలి. అంటే ఉదయం 9 గంటలకి వైష్ణవాలయాల యొక్క గోపురం నీడలు కానీ, ధ్వజస్తంభం నీడలు కానీ ఎంత దూరం వరకు విస్తరించి ఉంటాయో 9 o'clockకి అంతవరకు ఇల్లు కట్టకుండా వదిలేసి ఆ తర్వాత భాగంలో ఇల్లు కట్టుకోవచ్చు. ఇట్లా వైష్ణవాలయాలకి వెనక వైపు గృహ నిర్మాణం చేయొచ్చు. అలాగే శైవాలయాలు ఉన్నాయి. శైవాలయాలకి ఎప్పుడు కూడా ఎదురుగా గృహ నిర్మాణం ఉండకూడదు. అంటే మళ్ళీ అదే నియమం. శైవాలయాలకి ఎదురుగా మన గృహ నిర్మాణం ఉండకూడదు అంటే దాని అర్థం ఏమిటంటే, ఫస్ట్ థింగ్, ఎవరైనా కానీ ఆ మూర్తి, మనకి గర్భగుడిలో ఉన్నటువంటి
మూర్తి యొక్క చూపు దృష్టి ఆ ఇంటి మీద పడకూడదు. ఆ వైష్ణవ శైవాలయంలో లింగం ఉంటుంది, లేకపోతే ఈశ్వరుడి ప్రతిమ ఉంటుంది, నటరాజస్వామి ఉంటాడు, పార్వతీ పరమేశ్వరులు కొలువైనట్టు ఉంటారు, ఇట్లా అనేక రకాలు ఉంటాయి. ఒకవేళ గర్భగుడిలో మూర్తి విగ్రహం ఉంటే ఆ విగ్రహం యొక్క చూపు పడకూడదు. ఇక్కడ వైష్ణవాలయాల్లో సాధారణంగా మనకి శివలింగాలు ఉంటాయి. శివలింగానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది, నంది తర్వాత ధ్వజస్తంభం. ఈ చూపు ఏదైనా ఉంటే కూడా ధ్వజస్తంభం దగ్గర ఆగిపోతుంది అన్నమాట. ఆ ధ్వజస్తంభం తర్వాత ఖాళీ స్థలం ఉంటుంది. సో ఈ నీడలన్నీ పడమర వైపు ఇంటి మీద పడకూడదు అంటే మళ్ళీ సూర్యాస్తమయం సమయంలో ఈ నీడలన్నీ సూర్యుడు పశ్చిమానికి అస్తమిస్తూ ఉంటే తూర్పుకి పరుచుకుంటూ ఉంటాయి. తూర్పులో మనం పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుకున్నాం కదా. 3 గంటల సమయంలో ఈ గోపురం నీడలు కానీ ధ్వజస్తంభం నీడలు కానీ సూర్యాస్తమయం సమయంలో అంటే 3 ఆ సమయంలో ఎంత దూరం తూర్పుకు విస్తరిస్తాయో అంత దూరం గృహ నిర్మాణం చేసుకోకుండా వదిలేసి ఆ తర్వాత స్థలంలో చేసుకోవచ్చు. ఇది నియమం. ఏది గృహవాస్తు నియమం ఇదే, మళ్ళీ ఆగమ వాస్తులో ఉన్న నియమము ఇదే. శక్తి ఆలయాలు ఉంటాయి, అంటే అమ్మవారి ఆలయాలు, శాక్తేయం అంటాం. ఈ ఏమిటంటే శక్తి ఆలయాలలో సూర్యోదయం సూర్యాస్తమయం గురించి కాదు. ఎట్లాగూ ధ్వజస్తంభం పడే చోట మనం కట్టం, ఏ ఆలయమైనా కూడా ఈ గోపురం నీడలు పడే చోట మనం కట్టము. శక్తి ఆలయాలకు ఏమిటంటే ఇరు పార్శ్వములలో ఇల్లు కట్టుకోకూడదు. శక్తి ఆలయం ఉంది, అమ్మవారి తూర్పుకు అభిముఖంగా ఉండొచ్చు, పశ్చిమానికి అభిముఖంగా ఉండొచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు. కానీ 2 వైపులా ఆలయానికి ఎదురుగా 2 వైపులా కూడా ఇల్లు కట్టుకోకూడదు. అది ఎంత దూరం కట్టుకోకూడదు అంటే సూర్యోదయం సమయంలో అయినా సరే, సూర్యాస్తమయం సమయంలో అయినా సరే. అంటే పొద్దున సూర్యుడు ఉదయించి 6 గంటలకు ఉదయించి సాయంత్రం 6 గంటలకు అస్తమించుగాక. మన భారతదేశంలో ఉన్న ఇంత గొప్ప వెసులుబాటు ప్రపంచంలో ఏ దేశానికి లేదు. పగలు రాత్రి సమానం ఉన్న దేశం భారతదేశం ఒకటే. ఇంకా అంతటా రాత్రి పొడుగ్గా ఉంటే పగలు పొట్టిగా ఉంటుంది, పగలు పొడుగ్గా ఉంటే రాత్రి పొట్టిగా ఉంటుంది. మన దేశంలో 12 గంటలు సూర్యుడు, 12 గంటలు చీకటి. అంత అదృష్టమైన దేశం మనది. సో శక్తి ఆలయాలకి పొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంత దూరం ఎదరకి పక్కలకి వెనక్కి నీడ విస్తరిస్తుందో అంత దూరం వరకు ఇరు పార్శ్వాలలో ఇళ్ళు ఉండకూడదు. పక్కలకి మిగతా అంతా ఇళ్ళు కట్టుకోవచ్చు. సో ఈ ఆగమ వాస్తు నియమాల ప్రకారం ఈ గోపురాలు నిర్మించటానికి, తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి, వీటికి అన్నిటికీ చాలా నియమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగమ వాస్తు పద్ధతుల్లో చాలా శక్తివంతమైనటువంటి నియమాలు. అంటే ఈ నియమాలను పాటించడం వల్ల అక్కడ ఉన్న డెయిటీ దేవత విగ్రహాలు ఏవైతే ఉంటాయో, శాక్తేయం కానివ్వండి, శైవం కానివ్వండి, మళ్ళీ వైష్ణవం కానివ్వండి, వీటన్నిటి కూడా గొప్ప శక్తి కేంద్రాలుగా రూపొందుతూ ఉంటాయి. ఈ శక్తి అన్నది పాజిటివ్గా మనం రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ నియమాలు పాటించి ఇండ్లను అంత దూరంలో కట్టుకోవాలి. అంత దూరం కాకుండా దగ్గరలో ఇల్లు కట్టుకుంటే ఈ శక్తి ఏదైతే ఉంటుందో ఇది నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. దానివల్ల వాళ్ళకి బాగోదు. ఇప్పుడు అమృతం ఉంది, దాన్ని డైల్యూట్ చేస్తున్న కొద్దీ దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. విషం ఉంది, దాన్ని డైల్యూట్ చేస్తున్న కొద్దీ దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో ఈ శక్తి అన్నది ఒక న్యూట్రల్. ఆ న్యూట్రల్ శక్తిని మనము ఇన్ని వాస్తు నియమాలు, ఆగమ వాస్తు నియమాలు ఇవన్నీ పెట్టేసి ఒక శక్తివంతమైన కేంద్రాలుగా తయారు చేస్తున్నాం పాజిటివ్గా. ఎలక్ట్రిసిటీ మంచిదే, కానీ దగ్గర కాకపోతే షాక్ కొడుతుంది. దాన్ని ఉపయోగించుకునే తీరు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ శక్తి ఇది గొప్పది. దీన్ని నియమాలను ఉల్లంఘించి దగ్గర కాకపోతే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. వాడుకోవాల్సిన పద్ధతిలో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకని ఈ నియమాలన్నీ మన వాళ్ళు పెట్టారు. సో మనం ఉండేది
ఏ గుడికి దగ్గరగా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు మనం అనుకున్న విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకొని ఇల్లు కట్టుకుంటే మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. చాలా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ అండి. సాయిరామ్.